అల్ ఫలాహ్ యూనివర్సిటీ దాని వెనకాల ఉన్న వాస్తవాలకు సంబంధించి చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఈ మధ్య ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబు పేలుడు దర్యాప్తు సమయంలో హర్యానాకు చెందిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు బయటకు వచ్చింది. ఆ యూనివర్సిటీకి చెందిన పలువురు డాక్టర్లను ఈ బాంబు ఘటన సందర్భంగా అరెస్ట్ చేశారు. ఇదే అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ అయిన జవాద్ అహ్మద్ సిద్దికీని మనీ లాండరింగ్ ఆరోపణల మీద ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది. అందుకే ఎవరి సిద్దికీ మధ్యప్రదేశ్లోని మహూలో జన్మించి 1990ల చివరిలో అల్ ఫలాహ్ గ్రూప్ను స్థాపించాడు. ఇది విద్య, రియల్ ఎస్టేట్ మరియు ఇన్వెస్ట్మెంట్ల వ్యాపారం చేస్తుంది. 1997లో అల్ ఫలాహ్ కాలేజీని ప్రారంభించాడు. 2000లో అల్ ఫలాహ్ ఇన్వెస్ట్మెంట్ అతని సోదరుడు హమూద్ అహ్మద్తో కలిసి నడిపిన కంపెనీ ద్వారా ఇన్వెస్టర్లకు హై రిటర్న్స్ హామీ ఇచ్చి మోసం చేసి 7.5 కోట్లు ఫ్రాడ్ చేస్తే ఢిల్లీ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ ద్వారా దర్యాప్తు జరిపి సిద్దికి తిహార్ జైల్లో 3 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించి 2004 ఫిబ్రవరిలో బెయిల్ మీద విడుదలై 2005లో మోసపోయిన అందరికీ తిరిగి డబ్బులు చెల్లించడంతో కేసు నుంచి బయటపడ్డాడు. అతని సోదరుడు హమూద్ మీద కూడా 2000లో మధ్యప్రదేశ్లో 40 లక్షలకి మోసాలపై 3 కేసులు ఉన్నాయి. అతను పారిపోవడంతో అతని మీద 10,000 రివార్డు ఉండగా 2025 నవంబర్లో హైదరాబాద్లో అరెస్ట్ అయ్యాడు. 97-2001 మధ్య భోపాల్లో కూడా 2 కోట్ల చిట్ ఫండ్ మోసం కేసులో సిద్దికీ మీద కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. అతను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు. పై ఆర్థిక నేరాలు, ఎఫ్ఐఆర్లు, జైలు శిక్ష అనిపించిన సిద్దికీ తాను 1997లో స్థాపించిన అల్ ఫలాహ్ కాలేజీని 2014లో అల్ ఫలాహ్ యూనివర్సిటీగా మార్చాడు. హర్యానాలో అప్పుడున్న భూపేంద్ర హుడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫరీదాబాద్లో 60 ఎకరాల భూమిని కేవలం 100 రూపాయలకు కేటాయించింది. అంతేకాకుండా మైనార్టీ డెవలప్మెంట్ స్కీమ్ కింద యూనివర్సిటీకి 60 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా ఇచ్చారు. ఏది డబ్బులు ఎగ్గొట్టినోడికి. తర్వాత చుట్టుపక్కల ప్రభుత్వ భూమి కబ్జాతో ఇది 100 ఎకరాలకు పైగా విస్తరించింది. యూనివర్సిటీ ముస్లిం మైనార్టీ విద్యా సంస్థగా పనిచేస్తుంది. విచిత్రం ఏంటంటే యూనివర్సిటీకి యూజీసీ కానీ ఎన్ఏసీసీ అనుమతి వంటివి ఏమీ లేవు. అయినా కాంగ్రెస్ 60 ఎకరాల భూమి 60 కోట్ల నిధులు ఇచ్చింది. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి విద్యార్థుల వద్ద నుండి 415 కోట్ల ఫీజులు వసూలు చేసి నిధులు డమ్మీ కంపెనీలకు మళ్లించాడు అని ఈడీ ఆరోపణలు. సిద్దికి 15 కంపెనీల డైరెక్టర్ ఉన్నాడు. వీటిలో చాలా అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్తో ముడిపడి ఉన్నాయి. జామియా నగర్లోని ఒకే అడ్రస్లో 7 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఈ కంపెనీలు విద్య, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో పనిచేస్తాయి. ఈడీ రైడ్స్లో 48 లక్షల నగదు, డిజిటల్ ఎవిడెన్స్ ధారాళంగా లభించాయి. ఈ సిద్దికీని ఈడీ మొన్న 18వ తేదీని పిఎంఎల్ఏ కింద అరెస్ట్ చేస్తే ఢిల్లీ కోర్టు 13 రోజులు ఈడీ కస్టడీ ఆదేశించింది. 2014కే బోల్డ్ ఆర్థిక మోసాల చరిత్ర ఉండి జైలు శిక్ష అనిపించిన ఈ సిద్దికీకి కాంగ్రెస్ హర్యానా ప్రభుత్వం కేవలం 100 రూపాయలకు 60 ఎకరాల భూమి కేటాయించి 60 కోట్లు ఇవ్వడం బహుశా దేశంలో సెక్యులరిజాన్ని రక్షించడానికి అయి ఉండొచ్చు.